భారతీయ సమాజంలో నేటి యువతరాన్ని మీరేం చదువుతారు అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానం ఇంజనీరింగ్. ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ తీసుకుంటారు అంటే వచ్చే సమాధానం సాఫ్ట్వేర్. మరి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదివిన వారిని మీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి అని ప్రశ్నిస్తే ఎక్కువ మంది చెప్పే సమాధానం H1 వీసా, అమెరికాలో ఉద్యోగం అని. భారతదేశంలోని ప్రతి రాష్ట్రం నుంచి కొన్ని వేల మంది అమెరికాలో సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఇతర ఉద్యోగాలు చేస్తూ కానీ స్థిరపడ్డారు. దక్షిణాసియా భాషల్లో అమెరికాలో అత్యధికంగా వాడే భాషల్లో హిందీ, ఉర్దూ, గుజరాతీ వరుసగా 2-3 స్థానాల్లో ఉన్నాయి. తెలుగు 4వ స్థానంలో ఉంది. భారత్లో అత్యధికంగా వాడే భాషల్లో తెలుగు 4వ స్థానంలో ఉంది. అయితే 2018 అక్టోబర్లో ప్రపంచ ఆర్థిక వేదిక విడుదల చేసిన ఒక వీడియో షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. అదేంటంటే 2010-17 మధ్య 7 సంవత్సరాల కాలంలో అమెరికా సమాజంలో భారతీయ భాషల్లో వాడకపరంగా అత్యంత వేగంగా పెరిగిన భాష తెలుగు భాషట. హిందీ, ఉర్దూ భాషలని వెనక్కి నెట్టి తెలుగు మొదటి స్థానం సంపాదించుకుంది. అమెరికాలోని సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ అమెరికాలో అత్యధికంగా వాడబడుతున్న భాషలపై ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో వారింట్లో ఇంగ్లీష్ కాక ఇతర భాషలు వాడేవారి సమాచారాన్ని సేకరించారు. ఈ సర్వే ప్రకారం 2010-17 మధ్య అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య రెండింతలు పెరిగి 4 లక్షలకు చేరిందట. అమెరికాలో అత్యధికంగా పెరుగుతున్న భాషల్లో 10 భాషలు దక్షిణాసియావే కావడం విశేషం. తెలుగు భాష అమెరికాలో వేగంగా పెరగడానికి ప్రధాన కారణం 90వ దశకం మధ్య నుంచి హైదరాబాద్, అమెరికాల మధ్య ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాల్లో ఏర్పడి తదుపరి కాలంలో బలపడిన సంబంధాలు. ఆ సమయంలో సాఫ్ట్వేర్ రంగంలో ఏర్పడిన డిమాండ్తో అనేక మంది తెలుగు వారిని అమెరికన్ కంపెనీలు నియమించుకున్నాయి. ఈ విధంగా తరువాత కాలంలో కూడా కొనసాగడం, హైదరాబాద్ ప్రముఖ ఐటీ హబ్గా మారడం కూడా అమెరికా సమాజంలో తెలుగు భాష ప్రభావానికి కారణమయ్యాయి. అలాగే ప్రాథమిక స్థాయిలో కాలేజీ చదువులు, ఇంజనీరింగ్ కానీ MBA లేక MCA ఇతర డిగ్రీలు పూర్తి చేసిన వారు ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లడం ఒక పరిపాటిగా మారింది. ఈ పరిణామం కూడా అమెరికాలో తెలుగు భాష ఉపయోగించే వారి సంఖ్య పెంచడానికి దోహదం చేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.